తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ విశ్వావసునామ సంవత్సరంలో శని కొన్ని రాశులకి అనుకూలంగా లేదు. అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, శని దశ నడుస్తున్న వాళ్ళు కావచ్చు. మొత్తంగా ఈ 5. అలాగే గురువు కొంతమందికి అనుకూలంగా లేరు. అంటే ఇటువంటి వారు అసలు ఏ రాశుల వారు, అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శని అనుగ్రహం అలాగే గురు అనుగ్రహం కలుగుతుందంటారు? తప్పకుండా తల్లి. ప్రధానంగా ఏ రాశి వాళ్ళైనా ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో ఏలినాటి శని జరుగుతున్న కుంభరాశి, మీనరాశి, మేషరాశి. ఎందుకని? కుంభరాశి వారికి చివరి భాగం ఏలినాటి శని, మీనరాశి వారికి రెండో భాగం, మేషరాశి వారికి మొదటి భాగం. ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. తదుపరి సింహరాశి వారికి అష్టమ శని, ధనురాశి వారికి అర్ధాష్టమ శని. ఈ 5 రాశుల వాళ్ళతో పాటు ఇంకెవరికి అవసరం శని? నేను చెప్పేటువంటి పరిహారం అంటే, మీకు ప్రస్తుతం శని మహర్దశ కానీ అంతర్దశ కానీ శని జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి నియమం పాటిస్తూ ఉంటే గనక ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు హోమాలు చేయించుకుంటారు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అశక్తులు అంటాం. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. అశక్తులు అంటే ఆ సందర్భంలో డబ్బులు ఉండకపోవచ్చు, ఎవరికో ఇచ్చి ఉండొచ్చు, కానీ అవసరం కదా, వాళ్ళు బాగుండాలి కదా. అందుకని వారందరూ కూడా ఇది ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే దాదాపు కష్టం జరుగుతున్న కష్టం తెలియకుండా బయటపడిపోతారు. కష్టం ఉంటుంది కానీ తట్టుకునే శక్తి ఉంటుందిగా, ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. శరీరంలో నొప్పిని తట్టుకుని మనం వెళ్ళాలిగా, ఆఫీస్కి వెళ్ళాలన్నా. అట్లాగే గ్రహ బలం తక్కువైనా బాధలు పెడుతున్నా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. దాదాపుగా నేను చెప్పినటువంటి అన్ని ఈ 5 రాశులతో పాటు శని దశ కానీ అంతర్దశలో ఏదైనా గ్రహం యొక్క దశలో అంతర్దశ శని జరుగుతున్న వాళ్ళు ప్రతి శనివారం నాడు మరీ ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. లేచి నల్ల నువ్వుల నూనె తీసుకుని, ఆ నల్ల నువ్వుల నూనె ఈ దిక్కుమాల షాపులు కాకుండా గానుగుల దగ్గర మంచి దొరుకుతుంది, నల్ల నూనె కల్తీ లేనిది. అది తెచ్చుకొని కేజీనో ఎంతో తెచ్చుకొని 2 భాగాలు చేసుకోండి. 2 డబ్బాల్లో పోయండి. ఆ కేజీ తెచ్చుకున్నారు, కేజీ తెచ్చుకున్నారు. ఒకటేమో తలకు రాసుకోవడానికి వాడండి. దాన్ని దీంట్లో కలపకూడదు. పూజా మందిరం దగ్గర 2 డబ్బాలు ఎందుకు చేయమంటున్నానంటే, ఒక డబ్బా పూజా మందిరం దగ్గర పెట్టుకోండి, ఒక డబ్బా మీరు నూనె రాసుకునే దగ్గర పెట్టండి. ఇది అది మారకుండా ఉంటుంది. ప్రతి శనివారం మీరు రాత్రి 1 గంట వరకు డ్యూటీ అండి, నాకు 3 వరకు డ్యూటీ అండి, నేను శనివారం లేవలేనని ఇక్కడ మటుకు చెప్పకండి. ఇక్కడ ఒక్క కేసులో అది పనికిరాదు. మిగిలిన అన్ని రోజులు మీరు రోజు 5ంటికి వచ్చారో 2ంటికి వచ్చారో డ్యూటీ నుంచి వచ్చి మధ్యాహ్నం 12ంటికి లేచినా పర్వాలా, ఒక్క శనివారం మటుకు మీ కష్టం పోవాలి కదా. పోవాలంటే మీరే చేసుకోవాలి. ఇది సులభమైన తరుణోపాయం. ఏం చేయాలంటే 5ంటికి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. దంతధావనం చేసి ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న 2 డబ్బాల్లో ఒకటి పూజా మందిరం దగ్గర పెడతారు కదా, 2వ డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో నల్ల నువ్వులను తీసుకుని తలకి రాసుకొని, మొహానికి రాసుకొని, పాదాలకి, కాళ్ళకి, వెనకాల మడవలకి ఖచ్చితంగా రాయాలి. పాదానికి రాచిన వెనకాల రాయాలి. రాచి తలారా స్నానం చేయాలి శనివారం నాడు. చేసేసి ఎవరికి ఏలినాడు శని జరుగుతుందో వాళ్ళు చేయాలి ఈ పని. స్నానం చేసి రాగానే చక్కగా బొట్టు పెట్టుకుని, తైలాభ్యంగ స్నానం అంటాం కదా. తిల అంటే నువ్వులు, తైలం అంటే నూనె, నల్ల నువ్వుల నూనెతో ఈ తైలాభ్యంగ స్నానం అయిపోతుంది. అవ్వగానే తల తుడుచుకోగానే చక్కటి వస్త్రం కట్టుకుని ఉతికింది దీపారాధన దగ్గరికి వెళ్ళి, ఈ దీపారాధనకి వాడేటువంటి నూనె రోజు నూనె కాకుండా శనివారం నాడు ఇంకో డబ్బాలో ఉంది కదా, ఆ నల్ల నువ్వుల నూనె రాగి ప్రమిది ఒకటి దొరుకుతుంది. రాగి ప్రమిది కానీ కుంది కానీ చిన్న చిన్నవి పూజా స్టోర్లో దొరుకుతాయి. అవి 2, 3 ఇంట్లో కొనికి పెట్టుకోండి. ఒకటి తోమటానికి వేసిన ఒకటి ఉంటుంది కదా. శనివారం నాడు దాంట్లో 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు ఇలా వేయండి, అంతేగాని 3 కలిపి ఒక ఒత్తి చేయకండి. ఇంత చేస్తే అంటే 3 జ్యోతులుగా వెలగాలి. మన ఇల్లు తూర్పు, ఉత్తరం దిక్క, దక్షిణం దిక్క పని లేదు. మీరు దీపారాధన కూర్చునేప్పుడు మీరు తూర్పుగా కూర్చోండి. ఈ జ్యోతులు కూడా తూర్పుగా వెలగాలి. ఈ 3 జ్యోతులను ఏం చేయాలి అంటే, 3 జ్యోతులుగా ఉంటాయి కదా, ఒత్తులు దాంట్లో వేసి నల్ల నువ్వుల నూనె వేయాలి. వేసి వెలిగించి దీపారాధన చేసి
గంగ సింధూరం దొరుకుతుంది. ఈ సింధూరం బొట్టు పెట్టండి దానికి, దీపారాధన కుందికి పెట్టి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసి ఆంజనేయ స్వామికి నోటికి వచ్చిన ఏదైనా స్తోత్రం చదవండి. ఏది రాకపోతే ఓం నమో ఆంజనేయాయ నమః అని నమస్కారం పెట్టుకోండి. చదువులేని వాళ్ళైతే ఆంజనేయ స్వామి వారికి త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టుకోండి. ఆయన ఎల్లినడిసిన జరుగుతోంది, ఇదే భారం అని, నన్ను రక్షించు. ప్రార్థన ఇంకెవరిని ప్రార్థిస్తాం, భగవంతుడే కదా, నన్ను రక్షించు, కష్టాలను గట్టెక్కించు అని ప్రార్థన చేసి నోటికి వచ్చిన వాళ్ళు స్వామికి సంబంధించిన శ్లోకం చదవండి. ఇది చేసి మీరు నిత్యం చేసే ఉద్యోగానికి వెళ్తారు. నైట్ డ్యూటీ వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ పడుకోండి. పడుకోవద్దు అనట్లేదుగా. ఆ సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇది మొత్తం చేసి దీపారాధన మీరే చేయాలి. ప్రతిరోజు మీ భార్య చేస్తున్నా ఏళ్ళు నడిచింది మీకు జరుగుతుంది కదా, మీరే చేయాలి. ఒకవేళ భార్యకి జరుగుతుంటే భార్య చేయాల్సిందే, చెయ్యాలి. ఎంత లేట్ అయినా కూడా చేయాలి. ఇది చేస్తూ శనివారం నాడు సెలవైనా కూడా, ఉద్యోగస్తుల్లో దాదాపుగా ఎక్కువ మంది శనివారం సెలవు, బయటికి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎంత ఉన్నా కూడా ఎవరో మిమ్మల్ని రక్షించడు, భగవంతుడే కదా రక్షించేది. అందుకని శనివారం నాడు నియమబద్ధమైన జీవితం అంటే పగలు భోజనం చేయండి, రాత్రిళ్ళు పలహారం మాత్రమే తినండి. అంటే భోజనం కాదు, ఇడ్లీనో దోశ మీకు నచ్చింది తినండి, ఉప్మానం. సాధ్యమైనంత వరకు పలహారం చేస్తూ వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇలా చేస్తే శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇందులో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు. నేను చెప్పిన దాంట్లో డబ్బు ఖర్చు అన్నవి చెప్తారు అయ్యగారులు అంటూ ఉంటారు కొంతమంది. ఇది డబ్బు ఖర్చు లేదు, కానీ ప్రతి శనివారం చేయాల్సిందే. ఏలినాటి శని పూర్తయ్యే వరకు, అర్ధాష్టమ శని పూర్తయ్యే వరకు, అష్టమ శని పూర్తయ్యే వరకు, శని దశ కానీ అంతర్దశ కానీ పూర్తయ్యే వరకు. శని దశ పూర్తవుతుంది ఒక పటాన 19 ఏళ్ళు, అంతర్దశ అయితే వచ్చేటప్పటికి సుమారుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా ఉంటుంది. ఇది పూర్తయ్యే వరకు ఇలా చేయాలి. ఇలా చేస్తూ ఇంకో నియమం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నల్ల బట్టలు వేసుకోకుండా వదిలేయాలి పూర్తిగా. అది 3,000 రూపాయలదా 4,500 నీకు ఎంత ఇష్టమైనా, ఆడవాళ్ళు అయితే నల్ల చీర అయినా అవతల వారేయాలి, పనికిరాదు. ఎంత కాస్ట్లీదైనా వదిలేస్తే ఖచ్చితంగా మీరు తిప్పుకోకపోతే నన్ను అడగండి, 100% తిప్పుకుంటారు. చాలా బాగుంటుంది, వాళ్ళకి ఆరోగ్యం కుదుట, అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి తిప్పుకుంటారు, శని పీడ తగ్గుతుంది. అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది, ఓహో భగవంతుడి శక్తి వెనకాల ఉంది నన్ను నడిపిస్తుంది. అదే సందర్భంలో సెలవు ఉండి మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న నవగ్రహాల్లో శనికి తగ్గ నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర ఉందిగా, పూజా మందిరం దగ్గర చిన్న ప్లాస్టిక్ పేపర్ గ్లాస్లో 2-3 స్పూన్లైనా చాలమ్మా, ఎక్కువ తీసుకెళ్ళకల్లా. ఒక పేపర్ గ్లాసులో కొంచెం పోసుకొని 2-3 గ్లాసులు తీసుకెళ్ళి శనికి పోసేసి నమస్కారం పెట్టేసి మళ్ళీ అక్కడే ఆ గ్లాసు పారేయాలి, పనికిరాదు, వెనక్కి తెచ్చుకోకూడదు. అందుకనే 2-3 స్పూన్లే అని చెప్పాను. అక్కడ మళ్ళీ ఆ దేవాలయంలో ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో కాళ్ళు కడుక్కొని మరలా దేవాలయంలో ఉన్న విగ్రహానికి జ్యోతికి నమస్కారం పెట్టుకోవాలి, విగ్రహానికి నమస్కారం పెట్టుకుని ఇంటికి రావాలి. ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి శని బాధలున్నా పీడలున్నా మొత్తం పోతాయి. అసలు పీడ ఎందుకు, ఇందాక మొదట్లో చెప్పినట్టు మొహానికి నువ్వు రాసుకోవడం ద్వారా కళావిహీనం అయిపోకుండా ఉంటుంది మొహం. శని పీడ మొహంలో ఫస్ట్ ప్రవేశిస్తుంది, ముందు పాదాలు, అక్కడి నుంచి శిరస్సుకు వస్తుంది, అందుకనే శిరస్సు నుంచి పాదాలకి. అందుకనే శని ఏలినాడు శని జరిగే వాళ్ళు నిరంతరం నడకలోనే ఉంటారు, లేదా వాళ్ళు ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటారు, సుఖంగా ఉండరు. అందుకనే ఎంత ఏలినాడు శని జరిగే వాళ్ళు నడవటం ఇష్టం శనికి, ఆయన నడుస్తాడు. అందుకనే కష్టపడే వాళ్ళు ఎక్కువ ఇష్టం ఆయనకి. దీనికి అందుకనే రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడడం కానీ, రాజకీయంలో పైకి వచ్చేవాళ్ళు నడిచే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు ఆయన. అంటే ప్రతిదీ స్వార్జితం. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, శని అనుగ్రహం ఎట్లా కలుగుతుంది అంటే ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి శని దశ జరుగుతుండగా ప్రతి రూపాయి ధర్మబద్ధంగానే వస్తుంది ఎవరికైనా. ఇది అన్యాక్రాంతంగా రాదు. ఆ వచ్చిన ప్రతి రూపాయి తాను తింటాడు, తన కొడుకు తింటాడు, తన మనవడు వరకు వెళ్తుంది. 3వ తరానికి ఆస్తి వెళ్ళింది అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి. ఈ తరంలో ఉండి ఇతనితో పాటే పోయిందంటే మిగిలిన గ్రహాల వల్ల. శని ద్వారా వచ్చేటువంటిది అంత బలమైంది. అందుకని ఇలా చేస్తే ఎలాంటి శని దోషాలు ఉన్నా పోతాయి,
శని పీడన పోతుంది. ఇక గురువుకి ఇందాక మీరు చెప్పినట్టు ఈ రాసుల వాళ్ళు ఇలా చేయాలి. అదే సందర్భంలో ఆర్థికంగా శక్తి ఉంది, ప్రతి శనివారం మేము చేయలేము వ్యాపారంలో, ఇవాళ ఎక్కడ ఉంటాం, వచ్చే వారం మరి ఎక్కడ ఉంటామో తెలియదు అయ్యగారు అంటే కాస్త ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళైతే మొదట్లో నేను చెప్పినట్టుగా శనికి పూర్తి స్థాయిలో అధిదేవత ప్రత్యధి దేవత సహిత శనికి హోమం చేసి న్యాసపూర్వకంగా తదుపరి సౌరి పాశుపత హోమం చేసి చివరిలో వచ్చి దానాలు ఇస్తాం. ఇక గురువుకి అదే సందర్భంలో దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉండాలి. అనుకూలంతని గురువు రాశిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేటకు ప్రధానంగా దక్షిణామూర్తి స్తోత్రం చదవాల్సిందే. అదే సందర్భంలో లేని పక్షంలో గురు చరిత్ర పారాయణ కానీ ఇదేది కాని పక్షంలో గురువుకు ప్రీతిగా గురువారం నాడు చేసేటువంటి శనగపిండితో చేసేటువంటి స్వీట్ మధుర పదార్థాన్ని నైవేద్యం పెట్టి దానం ఇవ్వాలి. నైవేద్యం ఎందుకు పెట్టాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది ఈ సందర్భంలో. ఎందుకని అంటే పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, దేహశుద్ధి, పాకశుద్ధి, మనశుద్ధి లేని వంట శుద్ధ దండగా. చాలామందికి తెలియదు. పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, దేహశుద్ధి, పాకశుద్ధి, మనశుద్ధి. వంట చేస్తూ వేరే ఆలోచించకూడదు, భగవన్నామస్మరణ చేస్తే ఇవన్నీ ఎవరు చేస్తారు? అందుకని అన్ని దోషాలు పోవాలి కదా, పోవటానికి నైవేద్యం పెట్టాలి. అది భగవత్ స్వరూపంగా మారుతుంది. దాన్ని 10 మందికి పంచిపెట్టండి మీ చేతులతో. ఇలా చేయటం ద్వారా గురువు అనుగ్రహం కలుగుతుంది. పెన్ను పుస్తకం పంచిపెట్టినా ఇవి చేస్తూ పెన్ను పుస్తకం కూడా పంచిపెట్టాలి. దీంతో పాటుగా మీ జేబులో పసుపు రంగు ఖర్చు పెట్టుకోండి. లేని పక్షంలో వేసుకోగలిగితే పసుపు రంగు వస్త్రం గురువారం వేసుకోండి. ఇలా చేయటం ద్వారా గురువు అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా శక్తి ఉన్నవాళ్ళు గురువుకు ప్రీతిగా హోమం చేసి అధిదేవత ప్రత్యధి దేవత సహిత న్యాసపూర్వక హోమం అంటాం. అది చేసి గురువుకి బృహస్పతి హోమం చేసి, బృహస్పతి పాశుపత హోమం చేసి, చివరిలో మేధా దక్షిణామూర్తి హోమం చేసి దానం ఇవ్వాలి. ఎక్కడైనా ఇదో అదో చెయ్యాలమ్మా. సంస్కారం చేయకుండా మనకి బలం ఎట్లా వస్తుందమ్మా? డాక్టర్ ఏం చెప్తాడు, వేసుకొనైనా ఈ మందు వేసుకో, మందు వేసుకొని గురువుగారు నాకు ఇది పడదంటే ఇదైనా వేసుకో అంటాడు. అంతే కదా, ఏదో ఒకటి చేసి మనం బయటపడాలి. చివరికి తరుణోపాయం ఏంటంటే అన్నిటికంటే మనం బాగుండాలి కదా, మనం బాగుంటేనే కుటుంబం బాగుండేది. ఇలా చేస్తే ఖచ్చితంగా దాదాపు ఉపశమనం అయితే లభిస్తుంది. అంటే దాదాపు పెయిన్ ఉన్న ఆ పెయిన్ మనకి బయటికి తెలియదు, పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకోవడం ద్వారా దాదాపు చెప్పుకుంటారు. ఏదైనా మన మాధ్యమం ద్వారా సుమన్ టీవీ ద్వారా మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ సంబంధించి ప్రత్యేకంగా అన్ని రాశులు వివరించి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో అన్ని రాశుల వాళ్ళు నేను బాగుండాలి, 33 కోటి దేవతా సైత కాశీ క్షేత్ర డొండి గణపతి కాలభైరవ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుని అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఇందులో ఎవరికైనా జాతకపరంగా ఎలాంటి సందేహం ఉన్నా కూడా నన్ను సంప్రదించండి, ఎలాంటి ఇబ్బంది లేదు తెలియపరుస్తానని చెప్పుకుంటూ మరొకసారి మరి సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభం స్వస్తి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.